ప్రోటీన్ కంటెంట్ టేస్ట్ కారణంగా మన దేశంలో ఎక్కువగా వాడే ఫుడ్ ఐటమ్ పన్నీర్. అయితే భారత్లో పన్నీర్ కల్తీ అవుతోందని, మార్కెట్లలో, రెస్టారెంట్లలో నకిలీ పన్నీర్ ఉంటోందని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నివేదికలు చెప్తున్నాయి. ఇటీవల 122 పన్నీర్ శాంపిల్స్ ని ల్యాబ్లో టెస్ట్ చేస్తే 83% నకిలీవని తేలింది. కల్తీ పాల పౌడర్, పామాయిల్, యూరియా, ఫార్మాలిన్, డిటర్జెంట్ లాంటి హానికరమైన ప్రిజర్వేటివ్లతో పన్నీర్ని తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కల్తీ పన్నీర్ని తింటే రాబోయే 10 ఏళ్లలో కిడ్నీల్లో రాళ్లు, లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కల్తీ పన్నీర్ని గుర్తించేందుకు చాలా మార్గాలున్నాయి. మృదువుగా, తేమగా, కొంచెం మెత్తగా ఉండేది కల్తీ కానిది. అలా కాకుండా గట్టిగా, రబ్బర్ లాగా ఉంటే దానిలో కెమికల్స్ కలిపినట్లే. సహజమైన పన్నీర్ పాల వాసన వస్తుంది. రసాయనాలు, పామాయిల్తో చేసింది పులిసినట్లు వాసన అనిపిస్తుంది. రుచిలో కూడా తేడా ఉంటుంది. స్వచ్ఛమైన పన్నీర్ కాస్త తియ్యగా, పాల రుచిని కలిగి ఉంటుంది. దీని ప్యూరిటీని తెలుసుకోవాలంటే 2 ముక్కల పన్నీర్ని తీసుకుని దానిపై అయోడిన్ డ్రాప్స్ 2-3 చుక్కలు వేస్తే చాలు. నీలం రంగుకు మారితే దానిలో స్టార్చ్ కలిపినట్లు. మారకపోతే అది స్వచ్ఛమైంది. ఈ సొల్యూషన్ అందుబాటులో లేని వాళ్ళు గోరువెచ్చని నీటిని ఉపయోగించొచ్చు. 2 ముక్కల్ని గోరువెచ్చని నీటిలో వేస్తే మంచిదైతే అది విరిగిపోదు. తెల్లని తెట్టులాగా వస్తే కెమికల్స్ కలిపినట్లే అని గుర్తించాలి. కొంత సమయానికే కరిగిపోవడం కూడా మొదలవుతుంది. పన్నీర్ ముక్కను చేతిపై రుద్దినప్పుడు నూనె విడుదలైతే అది మంచిదే. కల్తీ అయితే చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతుంది.